ఈరోజు మటన్ కర్రీ తయారు చేస్తున్నాను. మటన్ తెప్పించాను ఒక అర కేజీ. శుభ్రంగా కడిగి చక్కగా ఉడికించి పక్కన పెట్టాను. దీనిలోకి తయారు చేసుకుందాం. 2 ఉల్లిపాయలు, 2 టమోటా చిన్నవి, 2 పచ్చిమిర్చి తయారు చేసి చూపిస్తాను. కడాయి పెట్టాను. నూనె వేస్తున్నాను. రెండు గంటలు నూనె వేసాను. కొంచెం వేసుకున్నాను. నూనె కాగింది. అల్లం పేస్ట్ వేస్తున్నాను. పచ్చివాసన పోయేదాకా వేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను. వేసుకుందాం. ఒక 2 స్పూన్లు ఉప్పు వేగటం కోసం వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేగినాయండి. ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాను కదా మటన్ ముక్కలు, అవి వేస్తున్నాను. సన్న మంట మీద ఉడికిస్తున్నానండి, మాడిపోకుండా. ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను. కొంచెం మగ్గిందండి. దీనిలోకి టమాటా ముక్కలు వేద్దాం. టమాటా ముక్కలు అన్నీ అవన్నీ వేగిపోయినాయండి. కారం వేస్తున్నాను. ఏది 2 స్పూన్లు కారం ఉంటుంది. కొంచెం కావాలంటే వేసుకోండి, నేనైతే కొంచెం వేస్తున్నాను. కారం వేసాను. 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. సరేండి, ఉడికిపోయింది చక్కగా. పులుసు అంతా చక్కగా ఎగిరిపోయిందండి. చూడండి. దీనిలోకి మన ఇంట్లో సొంతగా తయారు చేసుకున్న ధనియాల పౌడర్, చెక్క అన్నీ కలిపి పొడి చేసి పక్కన పెట్టుకున్నాను. మసాలాలు ఎక్కువ వాడినండి నేను. తయారు చేసి పక్కన పెట్టుకున్నాను. అదొక స్పూన్ వేసాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.